యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ తమిళ స్ట్రైట్ సినిమాపై యాంకర్ ప్రశ్నించగా, వెట్రిమారన్ త్వరగా నాతో సినిమా చేస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకుంటాను అని అన్నాడు ఎన్టీఆర్. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎప్పుడో నటించాల్సి ఉంది. తారక్కు కథ వినిపించడం కూడా జరిగింది. కానీ ఈ చిత్రం పట్టాలెక్కలేదు. RRR అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడంతో వెట్రిమారన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. తప్పకుండా ఈ క్రేజీ కాంబో ఉంటుంది. అంతేకాదు, ఈ సినిమాలో మరొక హీరోకు కూడా అవకాశం ఉందని, ఆ రోల్ కోసం తమిళ నటుడు ధనుష్ని అనుకున్నారని సమాచారం. నిజంగానే ఎన్టీఆర్, ధనుష్ కలిసి నటిస్తే తమిళ్, తెలుగే కాదు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవుతుందని చెప్పటంలో ఎలాంటి డౌట్సూ అక్కర్లేదు. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో రానున్న సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగుతుందని టాక్. ఈ భారీ బడ్జెట్ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుందట. వెట్రిమారన్ సినిమాల్లో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ వంటివి ఉండవు. అతని కథలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. మన మధ్యనే జరిగినట్టుగా ఉంటుంది. కానీ తారక్ నుండి ఏ విధమైన మాస్ అయితే ఫ్యాన్స్ కోరుకుంటారో అన్నీ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. మరోవైపు వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ ఫిలింలో నటిస్తున్నాడు యంగ్ టైగర్. త్వరలోనే తమిళ ఎంట్రీకి రెడీ అవుతున్నాడని చెప్పాలి.